పోలవరంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే ప్రమాణ స్వీకారం చేయవద్దని చంద్రబాబుకు తానే సూచించానని విశాఖలో తెలిపారు. పోలవరం ముంపు మండలాల సమాచారాన్ని స్వయంగా చంద్రబాబుకు వివరించానన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ముంపు మండలాల్ని కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో పెట్టి బిల్లు పాస్ చేశారు. రాజ్యసభలో మేము ఫైట్ చేశాం. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డినెన్స్ అయితేనే కానీ పార్లమెంట్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురమ్మని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడికి ప్రమాణ స్వీకారం చెయ్యొద్దని చెప్పింది కూడా భారతీయ జనతా పార్టీ బృందం మాత్రమే అని మీకు నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను అబద్ధాలు చెప్పాడు ఆయన. మే 24ని వీరికి మేము వెళ్ళి 11 గంటలకి ఇది సుజనా చౌదరి గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాం. సీఎం గారితో ఇది సుజనా చౌదరి గారిని కూడా మీరు అడగండి. సార్ మీరు ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ మిమ్మల్ని పోలవరం కట్టనివ్వడు. అప్పటి వరకు నేను చెప్పారు కదా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనకి ఏం సంబంధం లేదని. ఇది ఒక ఎడిషనల్గా ఆయనకి మేము చెప్పాం.